తిరిగి బీసీఎన్ న్యూస్కి స్వాగతం. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని బాలాజీ నగర్లో ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో 16వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శ్రీవారు గరుడ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం పట్టణ పురవీధుల్లో గ్రామోత్సవం వైభవంగా సాగింది. చిన్నారులు భరతనాట్య నృత్యాలు చేస్తూ శ్రీవారి బ్రహ్మోత్సవంలో పాల్గొన్నారు. భక్తులు స్వామివారిని గరుడ వాహనంపై దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఆదేశాలతో అడిషనల్ ఎస్పీ దేవరాజ్ పాటిల్ ఆధ్వర్యంలో పోర్ట్ సిఐ సునీల్ కుమార్ నేతృత్వంలో కాకినాడ స్వర్ణంధ్ర కాలనీలోని టిట్కో గృహాల వద్ద తెల్లవారుజామున 3 గంటల నుండి ప్రత్యేక బలగాలతో కార్డన్ సర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ ఆపరేషన్లో ఇల్లీగల్ వ్యవహరిస్తున్న గృహాలను గుర్తించి వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు. రికార్డ్స్లో లేని 2-వీలర్ వెహికల్స్ ను సీజ్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. కొన్ని గృహాల్లో అద్దెకు ఉంటూ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న హెజ్రాలకు హెచ్చరికలు జారీ చేశారు. We have conducted one CASA operation under the guidance of SP sir. Last week there was one murder occurred here, so we have decided to do the cordon search operation here. We have seized some vehicles because they don't have proper documents, so that's why we have done the CASA operation. In other areas also we will plan such kind of CASA operations where there is a ganja issues there or any open boozing and liquor is there, so we will try to do such kind of operation in future. జిల్లా సూపరింటెండెంట్ గారైన కాకినాడ జిల్లా బిందు మాధవ్ ఐపీఎస్ గారు మరియు కాకినాడ సబ్ డివిజన్ పోలీస్ ఆఫీసర్ ఏఎస్పీ గారైన
దేవరాజ్ పాటిల్ గారి యొక్క ఆధ్వర్యంలో ఈ కాకినాడ టిట్కో గృహాల వద్ద మొత్తం స్పెషల్ పార్టీ ఈ సబ్ డివిజన్లో ఉన్న కాకినాడ సబ్ డివిజన్లో పోలీస్ ఆఫీసర్లతో సిబ్బందితో ఈ యొక్క తెల్లవారుజామున 3 గంటల నుంచి కూడా ఇక్కడ కార్డన్ సెర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా ప్రతి ఇల్లు ఎవరెవరు ఉంటున్నారు, ఇంటి బాండరు ఎవరు అద్దెకుంటున్నారు అనే విషయాలన్నీ కూడా మేము క్లుప్తంగా నమోదు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ కొన్ని వెహికల్స్ ఏవైతే రికార్డులు లేని వెహికల్స్ అన్ని కూడా సీజ్ చేయడం జరిగింది. వీటి మీద చర్య తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క ఆపరేషన్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే చాలా వరకు ఈ ఏరియాలో బయట ప్రాంతాల్లో వచ్చి విచ్చలవిడిగా మందు తాగడం లేదా గంజాయి లాంటివి సేవించడం అనే కంప్లైంట్ల మీద ఈ ఏరియాలో బాగా జల్లెడ పట్టడం జరుగుతుంది. కొత్తగా వచ్చిన ఎస్పీ గారి యొక్క ఆదేశాల ప్రకారము ఈ జిల్లాలో ఎక్కువగా ఈ రైడ్లు జరుగుతాయని తెలియవచ్చు. ఖమ్మంలో పేరుకే 3 మంత్రులు ఉన్నారని, అభివృద్ధిలో మాత్రం వీరు చేసిందేమీ లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. అభివృద్ధి చేయలేని ఈ 3 మంత్రులు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం చిల్లర రాజకీయాలు చేస్తుందని, ప్రజల అంచనాలకు మించి కేసీఆర్ ప్రభుత్వం పనిచేసిందని చెప్పారు. టీడీపీ బీజేపీ పొత్తులో ఉండడం వల్ల ఏపీకి అన్ని అనుమతులు వస్తున్నాయని, బనకచర్ల ప్రాజెక్టుకు అనుమతి వస్తే తెలంగాణకు చాలా నష్టమని తెలిపారు. కేంద్రం అనుమతి లేకుండానే ఏపీలో ప్రాజెక్టులు కడుతున్నారన్నారు. కళ్ల ముందే నీళ్లు వెళ్లిపోతున్న సీఎం సొంత జిల్లాలో ఒక్క తట్టమట్టి కూడా ఎత్తిపోలేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమంగా కేసులు పెట్టి అరెస్ట్ చేసి దాదాపుగా 12 రోజులు పైచిలకు అయిపోయింది. ఏ కారణం లేకుండా కేవలం ప్రజాక్షేత్రంలో ప్రభుత్వం యొక్క పనితీరును ఎండగడుతున్నటువంటి నాయకులను టార్గెట్ చేస్తూ, ప్రజాక్షేత్రంలో ప్రభుత్వం యొక్క వైఫల్యాలకు సంబంధించి ప్రశ్నిస్తున్నటువంటి నాయకులను టార్గెట్ చేస్తూ, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని ప్రభుత్వమే దుర్వినియోగం చేస్తూ, లేనిపోని కేసులు బనాయిస్తూ కేసీఆర్ గారి సైనికులందరినీ కట్టడి చేసేటటువంటి ప్రయత్నం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తా ఉన్నది. కేసీఆర్ ని కట్టడి చేయడం, కేసీఆర్ సైన్యాన్ని కట్టడి చేయడం ఎవరి వల్ల కూడా కాని పని అన్న విషయం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. మీరు ఒక్కరిని, ఇద్దరిని, ముగ్గురిని జైళ్లలో పెట్టొచ్చు, కానీ మీ వైఫల్యాల్ని ప్రశ్నించకుండా మాత్రం మమ్మల్ని ఆపలేరు. ఎందుకంటే ఇవాళ మీ ఫెయిల్యూర్స్, మీ ప్రభుత్వం ఫెయిల్యూర్స్ అన్నది ప్రజలందరి మనసుల్లో కూడా వెళ్ళిపోయినాయి. ఇవాళ రైతు బంధు రాని రైతులు కావచ్చు, రైతు భరోసా రాని రైతులు కావచ్చు, పొలాలు ఎండిపోయినటువంటి రైతులు కావచ్చు, రేషన్ కార్డులు రానటువంటి వాళ్ళు కావచ్చు, ఏమాత్రం మీరు చెప్పినటువంటి ఒక్క పథకం రాని మహిళలు కావచ్చు, విషాహారం తిని చనిపోతున్నటువంటి విద్యార్థులు కావచ్చు, ఉద్యోగాలు రాని యూనివర్సిటీ పిల్లలు కావచ్చు, మీ యొక్క మాటలన్నీ కూడా ఉట్టి మాటలే, దొంగ మాటలే అని తెలిసిపోయింది. ఇవాళ 14 నెలల మీ ప్రభుత్వంలో ఈ రాష్ట్రానికి మీరు వెలగబెట్టింది ఏమీ లేదు అన్న విషయం ప్రజలకు స్పష్టమైపోయింది. ఇవాళ ఆ భయంతోనే మీరు ఎవరిని ప్రశ్నిస్తే వాళ్లను కేసులు పెట్టి జైళ్లలో పెడుతున్నటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో కనబడతా ఉన్నది. ఏం తప్పు చేశారు సురేందర్ గారు? గ్రామ సభల్లో మీ వైఫల్యాల్ని ప్రశ్నించినారు. ఖచ్చితంగా ప్రశ్నిస్తాం. ప్రజలకు రావాల్సినటువంటి పథకాలు రావాల్సిందే. రాకుండా మీకు చేతగాక, ప్రభుత్వం నడపడం చేతగాక, ప్రజల దగ్గరికి పథకాలు ఇవ్వడం చేతగాక, మరి మీ వైఫల్యాన్ని మీరు దాచిపెట్టుకోవాలని, కప్పెట్టుకోవాలని ప్రయత్నిస్తున్నారు. అది సాధ్యపడదు. ప్రజాక్షేత్రంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు మిమ్మల్ని ఎండగడుతూనే ఉంటాం. మీరు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా ఇచ్చేంత వరకు మీ వెంట పడుతూనే ఉంటాం. మరి మా పార్టీ నాయకులకు, కార్యకర్తలకు మొత్తం ఇవాళ యావత్ జిల్లా పార్టీ అంతా కూడా, తాజా మాజీ శాసనసభ్యులు, జిల్లా పార్టీ అధ్యక్షులు, గౌరవనీయులు ఎంపీ గారు అందరం కూడా ఇవాళ ఇక్కడికి వచ్చి వారికి మద్దతుగా నిలబడ్డాం. ఇవాళ సురేందర్ అన్న విషయమే కాదు, రాష్ట్రంలో ఏ మూల ఎక్కడ ఏ కార్యకర్తకు అన్యాయమైనా ఇట్లనే మొత్తం నాయకులందరం కూడా వెళ్లి అండగా నిలబడి వారిని కాపాడుకుంటామని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కూడా తెలియజేస్తా ఉన్నాం. మరి కేసులకు తలొగ్గేదే లేదు. ప్రజాక్షేత్రంలో ప్రభుత్వాన్ని ఎండగడుతూనే ఉండాలని కూడా కార్యకర్తలకు చెప్తా ఉన్నాం. ఈ కాంగ్రెస్ పార్టీ యొక్క దాష్టికాలను గమనించవలసిందిగా తెలంగాణ బిడ్డలందరూ కూడా పిలుపునిస్తా ఉన్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. నెల్లూరు జిల్లాలో నిర్వహించిన స్వచ్ఛంద్ర కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు. కందుకూరులో మెటీరియల్ రికవరీ సెంటర్ ప్రారంభించిన సీఎం. 4 ఏళ్ల కిందటే ఓర్వకల్లు ఎయిర్పోర్టుకు ఉయ్యాలవాడ పేరు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబుకు కనీస వాస్తవాలు తెలియవా అని ప్రశ్నించిన వైసీపీ నేత పొత్తా శివశంకర్. జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాల పరిశుభ్రతపై శ్రద్ధ చూపాలి.
అధికారులకు కాకినాడ జిల్లా రెవెన్యూ అధికారి వెంకట్రావు సూచనలు. ఖమ్మం జిల్లాలోని 3 మంత్రులు రాజీనామా చేయాలన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. అభివృద్ధిలో వీరు చేసిందేమీ లేదని విమర్శ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.